హాయ్ అండి, నేను మీ వంశీ మధుని. ఇవాళ అయితే మా ఇంటి దగ్గరికి ఒక ఆంటీ జున్ను పాలు తీసుకొచ్చారండి. 1 లీటర్ అయితే 100 రూపీస్ తీసుకున్నారు కానీ ఫస్ట్ ఆంటీ తెచ్చినందుకైతే థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఈ జున్ను పాలు దొరకడమే కష్టం అయిపోయిందండి చాలా. మనం బయట అంతా రెడీమేడ్గానే దొరకడం అదే తింటున్నాము. ముందైతే బాగా దొరికేవండి జున్ను పాలు అంతా. ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది ఈ జున్ను పాలు దొరకడం అన్నమాట. ఈ జున్ను ఈజీగా ఎలా చేసుకోవాలైతే చెప్తానండి. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ జున్ను పాలని ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట. బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి. తర్వాత ఆ బెల్లంని మిల్క్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 అవర్ అయితే పడుతుందండి ఇదంతా కరగడానికి. నాకు ఫస్ట్లో రాదండి జున్ను చేయడం, మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. అప్పుడైతే జున్ను పాలు వస్తే అత్తయ్య తొందరగా చేయండి అనేదాన్ని. ఇప్పుడు నేనే నేర్చుకున్నాను అనమాట. మళ్ళీ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇంకా ఫిల్టర్ చేసుకోవాలండి. ఒక 1/2 అవర్ తర్వాత ఇంకా ఈ ఎక్సెస్ వేస్టేజ్ అంతా తీసేసి మళ్ళీ ఆ బౌల్ని అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. కొంచెం బౌల్ అయితే పెద్దదిగానే ఉండాలి, కరెక్ట్ సైజ్ అయితే పెట్టుకోకూడదు. ఇదైతే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి. మామూలు ఇంకొక డబుల్ బాయిలింగ్లో కూడా చేస్తారు. అలా చేసుకున్నామంటే మధ్య మధ్యలో వెళ్ళి చూస్తూ ఉండాలన్నమాట. ఏదన్నా నైఫ్ అలా పెట్టి ఏమీ స్టిక్ అవనంత వరకు చూసుకోవాలి. ఏదన్నా స్టిక్ అవుతుంటే ఇంకా అవ్వాలనేసి అర్థం అనమాట. ఏం స్టిక్ అవ్వలేదంటే అయిపోయింది అనేసి, ఆ నైఫ్కి ఏం అవ్వకుండా ఉంటే. ఇలా పెట్టారనుకోండి ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. ఆల్రెడీ అది విజిల్ వస్తుంది కాబట్టి ఇంకా బాయిల్ అయిపోయిన తర్వాత విజిల్ వస్తుందని మనకు అర్థమైపోతుంది అనమాట. ఇలా ఈ కుక్కర్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని దాంట్లో పెట్టాలన్నమాట. నేను ఓన్లీ 2 ఎలాచీస్ వేసాను అంతే అండి, ఇంకేం వేయలేదు దాంట్లో. మిరియాల పొడి ఇంకా సొంటి పౌడర్ అలా వేస్తారు. నాకు అదంతా ఏమి ఇష్టం ఉండదు. ఎలాచీస్ వేస్తే ఫ్లేవర్ వస్తుంది అంతే. కావాలంటే తింటాం, లేదంటే తీసేస్తామని దాంతో నేను ఇలాగనే వేస్తాను. ఇలాగే ఇష్టం నాకైతే. ఇంక ఇలా పెట్టానండి. ఒక 20 మినిట్స్లో అయిపోయింది. తర్వాత చూపిస్తాను చూడండి. నైఫ్ కూడా స్టిక్ చేసి చూడండి, అసలు పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ 3 డేస్ అయితే ఇంకా గట్టిగా వస్తుందండి. ఇది 5th డే లాగా ఉంది నాకు తెలిసి. బాగుంది అయితే, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అంత టైట్గా లేదు, లూజ్గా లేదు. తినడానికైతే బాగుంది. ఇది నైఫ్ పెట్టి చూపిస్తున్నాను. ఏం స్టిక్ అవ్వలేదు, పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. స్వీట్ ఒకటే సరిపోయిందా లేదా అనేసి నాకైతే డౌట్ ఉంది, కానీ పర్ఫెక్ట్గా సరిపోయిందని చెప్పారు మా వారైతే. మా పెద్ద బాబు మా వారైతే బాగా ఎంజాయ్ చేశారని. నేనైతే తినలేదు, 1 ఇయర్ దాకా తినకూడదు అని చెప్పారు మా మమ్మీ వాళ్ళైతే. మా చిన్న బాబుకు 1 ఇయర్ వచ్చే వరకు. ఇదండి పర్ఫెక్ట్గా కేక్ లాగా ఉందండి. ఇప్పుడు మీకు వీడియో రికార్డ్ చేస్తుంటే కూడా నోరు ఊరిపోతుంది నాకైతే. ఓకే అండి, ఇలా మీకు మంచి మంచి వీడియోస్ ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది మా వారికి అయితే ఇచ్చాను, టేస్ట్ చేశారు, బాగుందన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీ వంశీ మధుని.